నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలోనే అత్యంత అభివృద్ధి చెందిన, ఇంకా చెప్పాలంటే ఎవరికీ అంతుచిక్కని ఒక అద్భుతమైన ప్రాచీన సమాజం, అదేనండి సింధులోయ నాగరికత రహస్యాలను ఛేదించబోతున్నాం. వేలాది సంవత్సరాల క్రితమే ఇంతటి అద్భుతమైన నగర ప్రణాళికను నిర్మించిన వారి కథను తెలుసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. అయితే ఇక్కడో పెద్ద ట్విస్టుంది. ఇంత గొప్ప నాగరికతను అర్థం చేసుకోవాలంటే వాళ్లు రాసిన రాతలు చదివితే సరిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ అసలు సమస్య ఏంటంటే వారి లిపిని ఇప్పటికీ ఎవ్వరూ డీకోడ్ చేయలేకపోయారు. అవును, వాళ్లు ఏం రాశారో మనకింకా తెలియదు. అందుకే పురావస్తు శాస్త్రవేత్తలు ఒక చారిత్రక డిటెక్టివ్లా మారి తవ్వకాల్లో దొరికిన వస్తువులు, అస్థిపంజరాల ఆధారంగానే ఈ మిస్టరీని సాల్వ్ చేయాల్సి వచ్చింది. ఈ అద్భుత ప్రపంచాన్ని మనం ఎలా అన్వేషించబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా వారి ఆర్థిక వ్యవస్థ, ఆ తర్వాత చేతివృత్తులు, మతం, ఎవరూ చదవలేని ఆ లిపి, వారి పాలకులు, అలాగే చివరిగా వారి ఆకస్మిక పతనం. ఇలా అంచెలంచెలుగా విశ్లేషిద్దాం. పదండి, మొదలు పెడదాం. మొదటి అంశం, అసలు వాళ్ల జీవన శైలి ఏంటి? ఆధారాలను బట్టి చూస్తే ఇది ఒక అత్యద్భుతమైన, పక్కా ప్రణాళికతో ఉన్న వ్యవసాయ మరియు పశుపోషణ ఆధారిత సమాజం అని స్పష్టమవుతోంది. షికార్పూర్ దగ్గర దొరికిన ఏకంగా 15,000కు పైగా ఎముకలను రీసెర్చ్ చేస్తే ఒక మైండ్ బ్లోయింగ్ నిజం తెలిసింది. వారి ఫుడ్లో 77% పెంపుడు పశువులవే. అంటే ఒకసారి ఊహించండి, ఆ కాలంలోనే వాళ్ల ఫార్మింగ్, అలాగే జంతువులను పెంచే విధానాలు ఎంత అడ్వాన్స్డ్గా ఉండేవో కదా. ఇక వాణిజ్యం విషయానికొస్తే 16. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాళ్లు వాడిన చర్ట్ అనే రాతి బరువులన్నీ ఖచ్చితంగా ఈ 16 మల్టిపుల్స్లోనే పనిచేసేవి. అంత పెద్ద భూభాగంలో ఎక్కడికెళ్ళినా ఒకే ప్రామాణికమైన కొలతలు వాడారంటే వాళ్ల కమర్షియల్ నెట్వర్క్ ఎంత పర్ఫెక్ట్గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. వీళ్ల వ్యాపారం ఊరికే లోకల్గా ఆగిపోలేదు. మెసొపోటోమియన్లు వీళ్లను మెలూహా అని పిలిచేవారు. అప్పట్లోనే వీళ్లొక భారీ గ్లోబల్ బార్టర్ సిస్టమ్ నడిపారు. రాజస్థాన్, ఒమన్ నుంచి రాగి, కర్ణాటకలోని కోలార్ నుంచి ఏకంగా బంగారం, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దూర ప్రాంతాల నుంచి లాపిస్ లాజులి అనే లగ్జరీ స్టోన్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు. వీళ్లు నిజంగానే ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అని చెప్పొచ్చు. రెండో అంశం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరియు చేతివృత్తులు. కేవలం వ్యవసాయమే కాదు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో వాళ్ల స్కిల్స్ ఆ కాలానికి నిజంగా ఒక రెవల్యూషన్. ముఖ్యంగా కంచు లోహాన్ని అద్భుతంగా వాడుకోవడంలో వారు ప్రావీణ్యం సాధించారు. ఈ టెక్నిక్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అప్పట్లో వాళ్లకు అసలు ఇనుము అంటేనే ఏంటో తెలీదు. కానీ ఈ లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ పద్ధతిలో మైనాన్ని కరిగించి ఆ ప్లేస్లో మెటల్ నింపి ఎంత కాంప్లెక్స్ విగ్రహాలను చేశారంటే తవ్వకాల్లో దొరికిన ప్రసిద్ధ డాన్సింగ్ గర్ల్ విగ్రహమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు వాళ్ల డైలీ లైఫ్ ఎంత మోడర్న్గా ఉండేదంటే బట్టల కోసం ప్రపంచంలోనే ఫస్ట్ టైం పత్తిని పండించింది వీళ్లే. ఇంట్లో ఆడుకునే బోర్డ్ గేమ్స్ కోసం టెర్రకోట పాచికలు, బహుశా మద్యాన్ని వడకట్టే రంధ్రాల కుండలు. అంతేకాదండోయ్, చన్హుదారోలో అయితే ఏకంగా లిప్స్టిక్, ముఖ సౌందర్య సాధనాలు కూడా దొరికాయి. ఇవన్నీ చూస్తుంటే వాళ్ల లైఫ్ స్టైల్ మనకి చాలా దగ్గరగా, ఎంతో నాగరికంగా అనిపిస్తుంది కదా. ఇక మూడో అంశానికి వెళ్దాం, మతం మరియు సమాజం. అసలు వాళ్ల నమ్మకాలేంటి, వాళ్ల హెల్త్ ఎలా ఉండేది? ఈజిప్ట్ లేదా మెసొపటేమియాలాగా ఇక్కడ ఎక్కడా పెద్ద పెద్ద గుడులు, గోపురాలు దొరకలేదు. ఆరాధన అనేది చాలా పర్సనల్గా ఉండేది. ముఖ్యంగా అమ్మతల్లి, 3 ముఖాలున్న ఒక ప్రోటో శివ లేదా పశుపతి, అలాగే యూనికార్న్ లాంటి పవిత్ర జంతువులు. మొత్తం మీద ప్రకృతిని పూజించే ఒక గొప్ప విధానం వాళ్లది. వాళ్ల ఆరోగ్యం గురించి చూస్తే R37 శ్మశానవాటికలో దొరికిన అస్థిపంజరాలను పరిశీలించినప్పుడు వాళ్లు చాలా హెల్దీగా ఉండేవారని, పౌష్టికాహార లోపం అస్సలే లేదని తేలింది. కాకపోతే వాళ్ల వ్యవసాయ ఆహారపు అలవాట్ల వల్ల దాదాపు 43% మందిలో పంటి సమస్యలు ఉండేవి. అలాగే ఆర్థరైటిస్ ఆనవాళ్లు కూడా గట్టిగానే కనిపించాయి. అంటే బరువులు మోస్తూ వాళ్లు బాగానే శారీరక కష్టం చేసేవారని మనం అర్థం చేసుకోవచ్చు. నాలుగవ అంశం, బహుశా పురావస్తు శాస్త్రానికై అతిపెద్ద అవరోధంగా మారిన మిస్టరీ, అదే వాళ్ల లిపి. దీన్ని బౌస్ట్రోఫెడాన్ లేదా సర్పలేఖన విధానం అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ లైన్ కుడి నుంచి ఎడమకు రాసి, వెంటనే రెండో లైన్ ఎడమ నుంచి కుడికి, ఇలా పాము వంకర్లు తిరిగినట్టుగా రాసేవారన్నమాట. నేటి కమర్షియల్ బార్కోడ్స్ లాగా వాడిన చిన్న ముద్రికల మీద ఈ లిపి కనిపిస్తుంది.
ఈ స్టైల్ దశాబ్దాలుగా మన భాషావేత్తలకు ఇదొక అంతుచిక్కని పజిల్గానే మిగిలిపోయింది. మొత్తం ఎన్ని గుర్తులుండేవో తెలుసా? దాదాపు 400 నుంచి 600 చిత్రలిపి సంకేతాలు. అందులో బాగా ఎక్కువగా వాడినవి ఒక యు ఆకారం, అలాగే ఒక చేప గుర్తు. ఇవి సైన్బోర్డ్ల మీద, వస్తువుల మీద విపరీతంగా కనిపించాయి. అసలిది ఏ భాష అనేదానిపై విద్యావేత్తలు 2 వర్గాలుగా విడిపోయారు. ఐరావతం మహదేవన్ లాంటి పండితులు ఇది పాత తమిళం లేదా తెలుగులాంటి ద్రావిడ భాషలకు దగ్గరగా ఉంటుందంటారు. ఎస్ఆర్ రావు లాంటి వాళ్లేమో లేదు, ఇది ఇండో ఆర్యన్ వేద సంస్కృతానికి మూలమంటారు. ఈ డిబేట్ నిష్పాక్షికంగా అలాగే కొనసాగుతోంది. అంటే వాళ్ల గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందన్నమాట. 5వ అంశం: పాలకులు మరియు అంత్యక్రియలు. ఇంత పర్ఫెక్ట్ సమాజాన్ని ఎవరో ఒకరు రూల్ చేసే ఉంటారు కదా, మరి వాళ్ళెవరు? ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మనకు ఎక్కడా పెద్ద పెద్ద రాజభవనాలు దొరకలేదు, మరి ఒకే రకమైన నగర ప్రణాళిక, కొలతలు ఇవన్నీ పక్కాగా మెయింటైన్ చేశారంటే వాళ్లని ప్రీస్ట్ కింగ్స్ లాంటి మతాధికారులు కంట్రోల్ చేశారా? లేక ఏకగ్రీవ రాజు లేకుండా వ్యాపారుల కమిటీలు, సివిక్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కలిసి సమిష్టిగా పాలించారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీ. వారి సమాధులను చూస్తే ఒక ఈక్వాలిటీ అంటే బహుశా సమానత్వం కనిపిస్తుంది. ఈజిప్ట్ పిరమిడ్లలాగా బంగారం, ఆడంబరాలు ఇక్కడ అస్సలుండవు. మృతదేహాలను ఉత్తర దక్షిణ దిశగా పూడ్చి చనిపోయిన తర్వాత అవసరం పడతాయనే నమ్మకంతో కుండలు, రాగి అద్దాలు లాంటి ప్రాక్టికల్ వస్తువులు మాత్రమే పెట్టారు. ఇదంతా చూశాక సహజంగానే మనకొచ్చే ప్రశ్న, ఇంతగా అభివృద్ధి చెందిన, ప్రపంచమంతటా నెట్వర్కున్న ఒక పీస్ఫుల్ సొసైటీ ఉన్నట్టుండి సడన్గా ఎలా కనుమరుగైంది? ఇది ఈ ప్రయాణంలో అత్యంత డ్రమాటిక్ ఘట్టం. ఇదే మన చివరి 6వ అంశం. క్రీస్తు పూర్వం 1900 కాలంలో ఈ కాంస్యయుగపు పవర్ హౌస్ పతనం వెనక ఉన్న కారణాలను ఒకసారి చూద్దాం. ఒకప్పుడు ఆర్యుల దండయాత్ర లేదా బాహ్యదాడుల వల్లే వీళ్లు అంతమయ్యారని అనుకునేవారు. కాని ఒక 400 ఏళ్ల గ్యాప్ ఉండటం వల్ల మోడర్న్ స్కాలర్స్ దీని కొట్టిపారేశారు. మరి అసలేం జరిగింది? వాతావరణంలో వచ్చిన విపరీతమైన మార్పులు, టెక్టానిక్ కదలికల వల్ల సరస్వతీ నది పూర్తిగా ఎండిపోవటం, అలాగే అడవుల నరికివేత వల్ల పర్యావరణ నాశనం కావడం, ఇలా ఈ బహుళ కారణాల కలయికే ఈ మహానాగరికతను ముంచేసిందని ఆధునిక నిపుణుల ఏకాభిప్రాయం. అయితే ఇదంతా ఓవర్నైట్లో జరిగిపోలేదు. శతాబ్దాలపాటు నెమ్మదిగా క్షీణిస్తూ వచ్చింది. ఆ గొప్ప సిటీలను వదిలేసి ప్రజలు నెమ్మదిగా తూర్పు, దక్షిణ ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఆ స్టాండర్డ్ భరువులు, ఆ విశిష్టమైన లిపి పూర్తిగా మాయమైపోయాయి. మెల్లిమెల్లిగా ఒక సాధారణ పల్లెటూరి వాతావరణానికి పరిమితమైపోయారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన గంభీరమైన విషయమేమిటంటే, కేవలం నదులు వెండిపోయి క్లైమేట్ మారితే అంతటి అడ్వాన్స్డ్ ప్రాచీన సామ్రాజ్యమే మ్యాప్లో లేకుండా పోయినప్పుడు మరి భవిష్యత్తులో మన ఆధునిక నాగరికతల పరిస్థితి ఏంటి? టెక్నాలజీ పరంగా మనం ఎంత అడ్వాన్స్డ్ అయినా అంతిమంగా మనం కూడా ప్రకృతి చేతుల్లో కీలుబొమ్మలమే అనే ఈ ప్రశ్న మనల్ని ఎప్పటికీ తొలిచివేస్తూనే ఉంటుంది కదూ.